అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారిపోదాం పార్ట్ 44. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ కి వస్తున్నారంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండేది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవాలని ట్రై చేస్తాము. ఇక నిన్న వీడియో పెట్టినందుకు చాలా మంది చాలా కామెంట్స్ పెట్టిరండి. ఏమైంది పెంటక ఈరోజు పార్ట్ 44 రావాలి కదా, ఏమైంది ఎందుకు పెట్టలేదు అని చాలా మంది కామెంట్లు చేసిరు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. అరే మన వీడియో కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా, ఇక ఈ రోజు వీడియో రాలేదంటే అంతమందికి బాధ అనిపించిందా అని చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండదు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి మేము ట్రై చేస్తాము. ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత మంచి రీచ్ మీ నుంచి వస్తుందని కళలు గురించుకోలేదు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరున చాలా కృతజ్ఞతలు. కొత్త కొత్త సబ్స్క్రైబర్లకు కూడా చాలా ధన్యవాదాలండి. ఇలానే అంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి దొరుకుతాయి మీకు. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. ఇక నిన్న ఆషాఢం అనే సిరీస్ మొన్న పెట్టినాం కదా, అది బాలేదు పెంటక్క, కొంచెం బోరింగ్ గా ఉంది, వద్దు ఇంకా అయినా వేరే ఛానల్స్ వాళ్ళు తెచ్చిరు, అది అయినా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. మీరు పిసినారి పెళ్ళం అనేది కంటిన్యూ చేయండి. ఇంకా ఆడబిడ్డ ఇంటికి వస్తే వదిన మరదల మాటలు ఎట్లెట్లుంటాయి అది సిరీస్, అది ఇది ఆల్టర్నేట్ గా కంటిన్యూ చేయండి. రోజుకు ఒక 2-3 వీడియోస్ పెట్టి మీకు ట్రై చేయండి అని చెప్తున్నారు. ఇక మొన్న ఒక రోజు 2 వీడియోస్ పెట్టినాము, చాలా బాగా వెళ్ళినాయి వ్యూస్ అనేది. సరే ఈ రోజు కూడా ట్రై చేస్తామండి. కొంచెం టైం లేక మాకు వీడియో అనేది లెంత్ తక్కువ అవుతుంది, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. మాకు వీలైనంత వరకు లెంత్ అనేది పెంచడానికి ట్రై చేస్తాము. అంతేకాకుండా రోజుకు 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ మీ సపోర్ట్ మాపై ఉండాలి. మీ సపోర్ట్ మాపై ఉంటే మాకు కూడా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. అదే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో అయితే కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. డాడీ మేము ఈరోజు స్కూల్ కు పోం డాడీ. అరే ఎందుకు నాన్న, రేపు సండేనే కదా, ఈ రోజు ఒక్కరోజు పోరాదురి. నేను పోను డాడీ, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు కూడా ఇంటికాడ ఉండనియవా డాడీ? అన్న పోతాడేమో కానీ నేనైతే పోను. అరే ఈ రోజు మా పెళ్లి రోజు కాదు బిడ్డ. సరే ఏమొద్దు మరి, ఏడుకన్నా పోదామా, మమ్మీని అడిగి ఏమంటదో. ఏంటి స్కూల్ కోనని కథలు పడుతున్నావు? ఏమో బాగా ఎక్కువ చేస్తున్నావు. సపరేట్ మూసుకొని స్కూల్ కో. ఇంటికాడ ఉండి ఏం చేసేది లేదు, ఏం లేదు, ఎక్కడ పోయేది లేదు. ఎక్కడైనా పోతే ఇక పైసా ఖర్చు అవుతుంది, పైసలు లేవు డాడీ దగ్గర. సపరేట్ మూసుకొని పొర్రి స్కూల్ కి. వచ్చినాక ఏదో ఒకటి చేసి పెడతది. పప్పు చారాన్ని మొన్న నుంచి కలుగుతున్నావు కదా, పప్పు చారు బగారన్నం చేసి పెడతది. పోయిరాపో. నాకు చూడు డాడీ మా అమ్మ ఎట్లా అంటుందో. అరే ఏమొద్దు తీయే, ఇవాళ ఒక్కనాడు పోకుంటే ఏమైతుంది, రేపు ఎట్లా ఆదివారమే కదా, ఇక 2 రోజులు ఇంటికాడ ఉన్నట్టు అని ఉంటది. నీకు భలే బాధ అవుతుంది, మేము ఉంటే ఉండండి. గిట్లనే ఏం చేసుకొస్తున్నా కొద్ది వాళ్ళు బాగా ఎక్స్ట్రాలు చేస్తారు, నీకు తెలియదు. సపరేట్ ఊకొని పడి పంపి ఊకుంటా ఉంటే బాగా ఎక్కువ చేస్తారు చూడు కూరలు. కాదు మన పెళ్లి రోజు అయితే మనం ఎక్కడికైనా పోతున్నామా, ఏదైనా చేసి పెడుతున్నా వీళ్ళకు. ఎప్పుడు రోజు లెక్కనే ఉంటున్నాము, ఏమైనా స్పెషల్ చేసేది లేదు, ఏం లేదు. మా దగ్గర పైసలు లేక మన బాధ మనకుంటే చూసావు. నేను ఇవాళ స్కూల్ కోను అంటే ఎక్కడికైనా తీసుకోదామని మా ప్లాను. నాకు తెలియదు అయి మా కథ అంతా. అరే పిల్లలకి ఏమెరకనే, నువ్వు సప్పుడుదాక్తుండ్రి పైసలు లేవంటే. గిట్లా ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడన్నా ఏదో ఒకటి చేసి పెడతా కదా పిల్లలకు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ముఖాలు చూడాలి, నా పిల్లలు పోయి ఎన్నడూ పైసలు లేవు అంటావు. ఈసొంటి రోజు అప్పుడన్నా ఏదో ఒకటి చేసి పెడితే తినిపోతారు కానీ పోరలు. చికెన్ మటన్ తెచ్చుకోక 2 వారాలకు ఎక్కువ అవుతుంది. ఇక చూస్తున్నా పైసలన్నీ ఎక్కడ పెడుతున్నావో ఏం కదరో. ఇక నేను ఏం అంటలేనని నీ రుబాబు సాగిస్తున్నావు. సరే ఎన్ని రోజులు చేస్తావో చూస్తా నీ సంగతి. ఊకుటా ఉంటే ఎక్కువ చేస్తున్నావు. జరుండు ఇక వచ్చే జీతం కానించి నీకు ₹1 ఇస్తే ఇక నా మీద వచ్చేనే. ఇక చూడు ఎట్లా చేస్తాను ఈ కాడి నుంచి. సరే తీ అబ్బా, నీతో కష్టం ఉంటది. ఏమనంటే పైసలు ఇయ్యను, పైసలు ఇస్తా ఉంటే బాగా ఎక్కువ నకరాలు చేస్తున్నావు అని నా మీదనే మొత్తుకుంటున్నావు. కానీ సరే ఇయ్యకు, నీ పైసలు నీ దగ్గరనే ఉంచుకో. ఎట్లా ఆగం పట్టిస్తావో పైసలన్నీ 2 రోజులు అయిపోకూడతావు నువ్వు. నీ గురించి నాకు తెలియదు ఏముంది. సరే ఇయ్యకు, పెద్ద రుబాబు మాటలు మాట్లాడుతున్నావు. సరే గాని సీతమ్మ జర స్కూల్ కో బిడ్డ, చాలా రోజుల సంధి. ఇక మొన్ననే ఓపెన్ అయింది కదా, ఇప్పుడు రోజు పోకుంటే సార్ తిడతాడమ్మా. పోయిరాపో. పొద్దుగా వచ్చేసరికి నీకు పిండితో పాయసం కాసి పెడతా. అయ్యో నేను మర్చిపోయినా కాదు, మామయ్య ఫోన్ చేసిండమ్మా, కేక్ పట్టుకొని వస్తున్నాడు, కేక్ గోపిస్తున్నాడు. ఇక తిందుడు తీయర్రి. మామయ్య, అత్తమ్మ, కిరణ్ మామయ్య ముగ్గురు వస్తారంట.
ఈ కేక్ గోపిస్తారంటే ఇక నిమ్మలంగా తిందు బిడ్డ. అవునా మమ్మీ నిజంగా వస్తున్నారా? సరే సరే అయితే నేను పోతానే, మామయ్య వాళ్ళు కేక్ తీసుకొని వస్తారంటే నేను పోతా. సరే సరే బిడ్డ మంచిది, పోయిరాపో. నువ్వు వచ్చేసరికి ఏదో ఒకటి స్పెషల్ చేపించి పెడతా పో మమ్మీతోని. పోనన్నా. ఏమైంది? మీ తమ్ముడు ఫోన్ చేసి ఏమన్నాడు? నాతో ఒక్క మాట గిట్లా చెప్పకపోతివి. అదే మా అమ్మ మాట్లాడింది, మా తమ్ముడు మాట్లాడిరు. మరి పెళ్లి రోజు చెప్తలేరుగా అక్క, వద్దాం అనుకుంటే ఇక చెప్తలేరు కదా, మీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో అని అనుకుంటాము. మేమేమి ఒక కేక్ పట్టుకొని వస్తాం తీయి. ఇక మా మడదలు ఒకటే పందలిగిందంట. అయ్యో అక్క అన్నది పెళ్లి రోజు కదా, ఇవాళ కేక్ కోసుకుంటారో కోసుకోరో, ఇక అన్న పని పోతలేడు కదా, పైసలు ఉన్నాయో లేవో అని ఒకటే పందలిగిందంట మా మడదలు. ఇక సరే ఇక నీ మాట నేను ఎందుకు కావాలి అన్నట్టు ఇక మా తమ్ముళ్ళు ఇద్దరు మా మరదలు ముగ్గురు వస్తారంట. ఈ కేక్ గోపించి పోతారంట. అయ్యా ఇక బాగా ఫోన్ చేస్తామని అన్నారు, నీకు ఫోన్ చేయలేదా మావోడు? ఏడనే చెయ్యలేదు. సరే సరే రమ్మని అయితే రమ్మని రాదు. ఇక మా ఆంటీ ఎంత తాగుతారే వాళ్ళు, ఒక ఫుల్ బాటిల్ అయితే మస్తు మస్తు అవుతుంది. రమ్మని అయితే రమ్మని రాదు. అరే మా చెల్లెకు కొత్త పెంపిల్ల కదని ఒక చీరనన్న పెట్టాలి కదా, మరి పెడతావా? ఎందుకు చీర పెట్టలేదు ఏం లేదు. ఓ ఆమెకి పెంకులు చేసిన చీరలు మస్తు ఉన్నాయి. ఎందుకయ్యా మనం పెట్టింది తోకకు కాదు మూతికి కాదు, ఏం వద్దుకో. కానీ ఇప్పుడు తాగుడుకైతే తక్కువ అయితే ఆ పైసలు, నీ దగ్గరనేమో పైసలు లేవంటున్నావు, మరి ఏడికి తెచ్చి పెడతావయ్యా తాగుడు? ఈ కూరగాయలు కుండకనంట ఒకటే ఫోన్ చేసి వస్తాం అక్క కేక్ గోపిస్తందుకు అని అంటుర్రు. ఇప్పుడు వస్తే అదో ఇదో వండి పెట్టాలన్నా తిండి తాగుడు ఊకైతదా? ఆ సప్పుదాట ఎవరు చెప్పకుండా నిమ్మలంగా మనమే వేసుకుందామంటే ఊకొకటి ఒకటే పందలుగుతురు. ఏం చేద్దాము ఎట్లా? ఇక ఏముంది చేసేది? ఇక ఎవరికైనా మందికి పెడుతున్నా నేను. మీ తమ్ముళ్ళకు మీ మరదలకి కదా పెట్టేది. పోనీది మనం ఖర్చు పెట్టే దాంట్లో ఎంత కాదు కానీ, నువ్వైతే ఒక చీర తీసుకొని రా మీ మరదలకు. ఇక నేను ఖర్చు అంతా నేను చూసుకుంటది. ఒకటి దగ్గర నన్ను అప్పన్న తీసుకొస్తానే, మళ్ళీ జీతం వచ్చినాక ఇద్దాం గానీ. ఇక నువ్వు మరి మీ అమ్మని ఇట్లా విలువరాదు. ఏమో మా అమ్మ వస్తుందో రాదో, ఇక పొద్దుగాల ఫోన్ చేసి ఒకటే పందాలింది. శాతనైతే లేదు బిడ్డ మీరే రర్రి అంటే మేము ఏడుస్తాం అమ్మ మా పెళ్లి రోజు ఉంది అంటే అవో రమ్మంటలేదు చూడు అని అన్నది. ఇక చాలా ఫీల్ అయింది మా అమ్మ. ఇప్పుడు మా అమ్మ వస్తే మీ అమ్మ ఊకుంటది ఆగదూడు. అల్లుళ్ళందరినీ పిలిచిరు కానీ నా బిడ్డలే తక్కువైనారు ఇలా. కానీ మీ అక్క చీరల మీద ఒకటే పని మొత్తుకుంటది మీ అమ్మ. తెలిసిందే కదా అమ్మ గురించి. సప్పు తప్పుకో ఎవ్వరికి ఏమొద్దు. ఏమన్నా అంటే మా తమ్ముడు మా మడదలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి చెప్పకుండా చేయకుండా వచ్చి కేక్ గోపించిపోయిరు అని చెప్తే అయిపోతుంది. ఇప్పుడు మా అమ్మని రామంటే మా అయ్య వస్తాడు. ఇక వాళ్ళు రానందుకు వీళ్ళు రాలేదని ఇక చాలా ఫీల్ అవుతుంది మీ అమ్మ. మీ అమ్మకు ముందే మన మీద ఇంత ఉందయ్యా, ఏమొద్దు సప్పుడు తాగుతాయి. ఏదో ఉన్నదో లేదో పప్పుసారు బగారన్నం వేస్తా. ఇక మా తమ్ముడు మా మడదలు గిట్ట ఇది వండి పెట్టింది, మా అక్క అది వండి పెట్టిందని ఏం ఫీల్ గారు. సబ్బుదాటు ఉన్నదో లేదో తినిపోతారు అయ్యా. చికెన్ వద్దు ఏమొద్దుకో. అరే ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళు అంత దూరం నుంచి కేక్ గోపిస్తందుకు వస్తే నువ్వు ఉత్తగానే పంపిస్తావు? ఓ ఏమో బాగుందేవే నీ కథ. ఏదైనా దావత్ ఇచ్చి తోలిస్తారు కానీ ఉత్తదే పచ్చిపులుసు పప్పుచారు బగారన్నం పెట్టి తోలిస్తావంటే, వాళ్ళు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చింది ఎందుకు? ఉత్తగానే వస్తారా అనే? మా అక్క మా బావ ఏదో దావత్ ఇస్తారు అని ముడుచుకుంటూ వస్తారు. నువ్వు తీరా ఇడికి వచ్చినాక తిండే చక్కగా పెట్టకపోతివి, తాగుడేదో ఓపియకపోతివి, ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు? నీకు గమ్మతుంది. సరే తీగ తాగుడు నువ్వు పెట్టుకుంటా అంటున్నావు కదా, ఏమో అయ్యా నాకు ఏం అర్థమైతలేదు. పైసలు ఏడికేం ఇస్తావు ఏం కదా? ఇప్పుడు ఎవరి దగ్గర తెచ్చిన అప్పే అప్పే. ఏడికేం తెచ్చిన అప్పే కదా. ఎందుకయ్యా లేనప్పుడు అప్పు తెచ్చి చేసుడు? సప్పుదాట వద్దనాలనిపిస్తుంది కానీ ఇక ఇజ్జత్ పోతట్టుంది. ఇక మా అమ్మ ఫీల్ అవుతుంది, మా అమ్మతో నచ్చిపడుతుంది నాకు బాగా. వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో ఇక సర్దుకొని చేసుకుంటారేమో అనుకోదు. అగో నా కొడుకుని విలువలే, నా కోడల్ని విలువలే, నన్ను విలువలే అని ఒకటి ఫీల్ అవుతుంది మా అమ్మ. ఇక అందుకే ఆమె కోసం అన్న ఇక మర్యాద చేసి పంపించాలి. కానీ సరే తీ ఒక పావు కిలో చికెన్ పట్టుకరా, నేనేం తినను, నాకు వేడి అవుతుంది బాడీ మొత్తము. ఇక పిల్లల మటుకు మా తమ్ముళ్ళు ఇద్దరు మటుకు మా మడతలకు అవుతుంది. నువ్వు ఇట్లా ఏం తినకు. పొద్దుగల్లడిది వంకాయ ఆలుగడ్డ చేసిన కదా అదే ఉంది, దాంతోనే తిందాం తీ మా ఇద్దరము. అరే ఊకోవే తల్లి, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతట్టుంది. కాదే పావు కిలో చికెన్ 1 ముక్కలు పెడతావే? గట్టిగా తింటే మన పిల్లలు ఇద్దరికే కథం అవుతుంది అది. మన ఇంట్లో 6గురం ఉన్నాము, 6గురికి సరిపోయేంత నన్ను తెచ్చుకోవాలి. 1 కిలో 2 కిలోలన్నా తెచ్చుకోవాలి. వాళ్ళు వస్తారేమో, వాళ్ళ మటుకు ఇంకొక కిలో ఎక్కువ తేవాలి. 2-3 కిలోలు అయితే మస్తు మస్తు అవుతుంది. ఇక పావు కిలో 1 ముక్కలు పెడతావే? నీకు అమ్ముతుంది కథ. ఏదో ఒకటి ఏదో సంవత్సరానికి తెచ్చినామా అంటే తెచ్చినాం అన్నట్టు. అదో కిలంత ఉల్లిగడ్డ కోసేస్తే అదే ఎక్కువైతే తియ్యి మంచి ఇంటి లావులు అందరం తినొచ్చు. సప్పుదాకు తూకో పైసలు లేని ఎందుకయ్యా నువ్వు ఒకటే పని ఉట్లాడతావు. 2-3 కిలోలు అంటే తక్కువైతే అనుకున్నావా పైసలు?
300 కిలోనో 250 లెక్కన ఉంది కిలా. అంతగానం తెచ్చి ఎవరిని అజ్జేద్దామని. ఇంకా మన దగ్గర పైసలే లేవు. అప్పో సప్పో వేసి తెస్తా అంటున్నావు. ఎన్నడుకున్నది అప్పే కదా. పైసలు ఎన్ని సబ్బుదాకా టూకుంటే కాదా నువ్వు? ఇంకా తాగుడికి ఎంత ఖర్చు పెట్టవు అయ్యా, నాకు ఏం అర్థమైతలేదు. అరే మందికి పెడుతున్నట్టే చేస్తున్నావేంది? మీ వాళ్ళకే కదనే పెట్టేది. నిమ్మలంగా మురుగొచ్చు. అమ్మ మా వాళ్ళకు మా ఆయన బాగానే పెడుతుండే అని మురుగొచ్చు, కానీ నువ్వేందే గింత పీషాతలు చేస్తున్నావు? మీ వాళ్ళకి గిట్ల పెట్టనియవా అనే? ఓ అమ్మ గిట్లుంటే బాగానే నీ తల్లి సంసారం ఎట్లా చేస్తావు? ఏం కథను? నీ అసొంటి దాన్ని చూసుకుంటున్నా చూడు. నేను ఇన్ని దినాలు నీతో ఉంటున్నా చూడు. నా బుద్ధి తక్కువనే. నా చెప్పు తీసుకొని నేనే కొట్టాలి, కొట్టుకోవాలి. ఏం చేయాలి నీ తల్లి? నువ్వు పైస పోతే పానం పోతట్టుంది. కాదే, ఎప్పుడు ఖర్చు పెడుతున్నామా? ఎన్నడో ఒకనాడు ఇట్లనే సందర్భాలను బట్టి వాళ్ళకి ఇలా దావత్ ఇచ్చేది ఉంటది. మొన్న మీ తమ్ముడు ఎలా పెళ్లి రోజు చేసుకుంటే మనం ఉరకలేదా? తిని తాగి వస్తుంది కదా, నేను నిమ్మలంగా పెట్టింది. ఇది లేదమ్మా అది లేదు, పిల్లలకు చికెన్ తేలేదని లొల్లి పెట్టుకుంటువి. ఇంకా మీ అమ్మగారు మటన్ తెచ్చిర్రు. మొత్తం మటనే తెచ్చి మనకు వండి తినిపించి నిమ్మలంగా పంపించిర్రు. ఆ నువ్వేమో చికెన్ తేలేదు, మా పిల్లలకు అన్ని లొల్లి పెట్టుకొని ఇక మన ఇంటికి వస్తేనేమో 1/2 కిలో చికెన్ తెచ్చి 1/2 కిలో ఉల్లిగడ్డ కోసేసి వండి పెడతావు ఉచ్చు తీయ తీయ కూర. నువ్వేం మనిషివే తల్లి? గుణం ఇట్లుండొద్దే, సాపు ఉండాలి. ఎవరిని పెట్టినా బుక్కెడు పెట్టినా నిమ్మలంగా తినిపోయేటట్టు మెచ్చుకున్నట్టు ఉండాలి. గాని నువ్వేందే తల్లి గిట్లున్నావు, గిట్లా ఆలోచిస్తున్నావు ఇంత ఘోరంగా? అరే కిరణ్, ఇక రారా ఒకసారి. ఏందన్నా ఓయమ్మ, కొత్త పెళ్లి కొడుకు జోరుగా తయారైండ్రు. పెళ్ళైన సంధిని ముఖం మస్తు కడుస్తుందన్నా. బట్టలు ఎడ తెచ్చుకున్నవే బందవస్తున్నాయి. చున్ని గిట్ల జోరుదారేసినావు. ఇక పెళ్లి కాక ముందుకు వేరే తిరిగి కొడుతుండే, పెళ్లి అయినాక ఎంత కాడొచ్చిందన్న నీ ముఖంలా. బాగుందన్నా. వదినేం చేస్తుందన్నా? మీ వదిన ఏం చేస్తుందో రా, ఇక పూరీలు చేస్తున్నా, ఇక తిందురా అని ఒకటే పని ఫోన్ చేస్తే వచ్చిన గాని జరా పొద్దుకంగా అక్క బావది పెళ్లి రోజు ఉందిరా, పొయ్యొద్దాము. వస్తావా? ఉత్తగానే ఉంటావా? ఏమైనా పని ఉందా మరి అలా? ఏం పనిలేదన్నా. నేనే అడుగుదాం అనుకుంటా. అక్క బావది పెళ్లి రోజు ఉంది కదా, మరి ఫోన్ చేసి ఇట్లా చెప్పలేదు బావ రమ్మని. మరి దావత్ ఇస్తాడా ఇయ్యడా అని నేనే అడుగుదాం అనుకుంటున్నా గానీ నేను వంటనే ఉన్నవా? ఇక సరే తీ అన్న, ఒక కేక్ తీసుకొని పోదాం, తీ కోపిచ్చొద్దాము. గదేరా, ఒక కిలో కేక్ అయితే మస్తు మస్తు కాదురా. ఇంటి పక్కోళ్ళను ఆలలీలను కూరగాయలను విడిచిపెట్టి అయ్యే పోతది. ఇక దావత్ అంటావా? ఇక బావ నుంచి ఆశించుకునేదే లేదురా మనము. జరా ఇన్ని రోజుల సంధి పెడతలేడు రాకప్పుడేమో బాగా పెట్టేది. ఎన్నడు కలిసి అన్నడు దావత్ ఇచ్చేది, కానీ ఈ మధ్య ఏమైందో ఏమో, ఏమైనా అక్క ముఖమే చూస్తుండు. ఇక సరే సరే, ఇక మన అక్క మొత్తము దిద్దుతున్నట్టుంది. ఇక బావను 1 రూపాయి ఖర్చు పెట్టిస్తలేనట్టుంది. మొత్తం హ్యాండ్ ఓవర్ అంతా ఆమెనే తీసుకున్నట్టుంది అని అనుకుంటున్నా గానీ ఇక ఏమో వాళ్ళ దగ్గర పైసలు ఉంటే దావత్ ఇస్తారేమో, లేకపోతే లేదు. ఇక దావత్కి ఎదురు చూసుకుంటుంటాంరా మనము. పోయి సప్పుదాకా కేక్ కోపించొద్దాం పారా, మీ వదిన గిట్ల వస్తుందంటే ఒకటే పని తలుగుతుంది. పోదాంపా బావా, పోదాంపా అని అంటే సరే తీ, మరి కిరణ్ గారిని ఇట్లా రమ్మంటే వస్తాడేమో, ముగ్గురం కలిసి పోదాం తీ అని అన్నారా. ఇక రా మరి, నీ బండి తీసుకొని రారా. మళ్ళీ నా బండి మీద అయితే టైట్ టైట్ అవుతామేమో. మరి దావత్ ఏంది, ఎందుకని అంత దూరం పోయేది? ఏమొద్దుకో. ఇక మనం పోతే అక్క ముఖం అంతా ఇంత లావెట్టుకుంటది, ముఖం అంతా మార్చుకుంటది. మరి ఎందుకన్నా మనం పోయి వాళ్ళని బాధ పెట్టుడు? సప్పుదట్ట ఊకొని ఇక మన ఇంటికాడనే ఏదో ఉన్నదో లేదో తిని ఉంటే అయిపోతుంది కదా. ఇక వాళ్ళు ఏదన్నా వండుకొని ఏమన్నా తినని ఊకోరాదన్నా. మన పైసలు ఖర్చు పెట్టుకొని అంత దూరం పోయి కేక్ గోపించుడు ఎందుకన్నా? మనకేం బాధ చెప్పు. ఏమొద్దు ఊకో. ఇక పోనీ తీరా, మన అక్క గురించి మనకు తెలిసిందే కదా. ఇక ఆ పొద్దు సంధి అట్లనే ఉంటది ఆమె గుణము. ఇక పోనీ పోనీ, మన బావ కోసమైనా మనం పోవాలి, ఇక చెయ్యాలిరా. ఇక పిల్లలు ఒకటే పని తలుతురు. స్వీట్ అమ్మ మొన్నటి సంధి ఫోన్ చేస్తుంది. మా అమ్మమ్మ మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కేక్ తీసుకొస్తావు అంటే వస్తానన్నా వస్తానన్నా అని అంటున్నా. ఇక పోకుంటే ఇక పిల్లలు బాధపడతారా. ఇప్పుడు మనం తీసుకుపోతారన్నా మన కేక్ అన్న తింటారు. ఇక లేకపోతే వాళ్ళు మొత్తమే కేక్ తెచ్చుకోరు, కోసుకోరు. కూతనే ఉన్నదో లేదో రోజులు ఎక్కడ తింటారు, పడుకుంటారు రా. వాళ్ళ గురించి ఇంకా తెలియదు నీకు. పాప పోయొద్దాంపా. సరే తీ అన్న, మరి పోదాంపా. అక్క బావా బాగున్నారా? బాగున్నాం రా బొమ్మడిది. ఎన్ని రోజులు అవుతుందిరా నేను చూడక. అబ్బా కొత్త పెళ్లి కొడుకు ఎంత ముద్దుగున్నావురా. చెల్లె బాగున్నవారా? బాగున్నామన్నా. అక్క బాగున్నావా? బాగున్నాం రూపా, బాగున్నాం బాగున్నాం. మీరు బాగుర్రా? కాదు, అమ్మను నాయనను అట్నే తీసుకురావద్దా? మీరు ముగ్గురే వచ్చినట్టు. కిరణ్ బాగున్నవారా? ఏదో అక్క, మీ దయతోని గిట్లున్నాము. కాదురా, ఇక నాయన పొలం కడప నుండి రాకపోయిండేమో గాని అమ్మ నన్ను తీసుకురావద్దారా మీరు? కాదు రూపా, నువ్వు డ్రెస్సులు వేసుకున్నవి ఏమన్నా ముద్దుగున్నాయా రూపా నీకు ఆ డ్రెస్సులు? కాదు, కొత్త పెళ్లి పిల్ల అన్నప్పుడు ముద్దుగా చీర కట్టుకొని రావాలి. అది
ముద్దు కొడుతుందా నీకు? ఆ ముద్దుగా చీర కట్టుకుంటే ఎంత ముద్దు కొడుతుంటివి. మా ఊర్లో అయితే ఏ కొత్త పింపులు ఇట్లా గిట్లా తయారు కాదు తల్లి. అయినా నీకు మా తమ్ముడు గౌరవం ఉంది, మా అమ్మ గౌరవం ఉంది. అత్తేమనది, మొగడేమనడు, మామేమనడు. ఇక వాళ్ళ గౌరవం చూసుకొని నువ్వు నీదే నడిపించుకుంటున్నావు కదా. అమ్మో మా అత్తగారి ఇంటికాడ అయితే నాది ఇట్లా లేకుండే తల్లి. ఎన్నడన్నా డ్రెస్ వేస్తే చాలు మా అత్త ఏం డ్రెస్ అది ఇప్పుకో, డ్రెస్సులు వేయొద్దు మా ఊర్లో అని ఒక్కసారి బెదిరియగానే చప్పు దాకా మూసుకొని అప్పటి సంది చీరలే కట్టుకుంటున్నా. అగో నువ్వు చూసినావు, నీ కథనే బాగుంది తీ, ఎవ్వరు భయం లేంది. సరే గాని కూసరి కూసరి. ఆ రేట్ డ్రెస్సులు వేసుకుంటే ఏమైతుంది అక్క? ఇప్పుడు కూరలు ఎవరు చీరలు కట్టుకుంటారు? ఇక రూపకు చీర కట్టుకున్నాడు రాదు, ఇక అమ్మకి ఇంటికాడ లేదు చీర కట్టిస్తానుకు. అందుకని దబదబ డ్రెస్ వేసుకొని పావే పోదాం, మళ్ళీ చీకట్లకు వచ్చుడు ఉంటది, దబదబ పోయి ఎలుగు పుట్టొస్తాయి అయిపోతుంది అని ఇక తోలుకొని వచ్చిన అక్క. ఎందుకు అక్క అట్లా ఇజ్జత్ తీస్తున్నావు దాన్ని? అరే ఏమి ఇజ్జత్ తీస్తున్నదా? ఇక కొత్త పెళ్లి పిల్ల అన్నప్పుడు జర ఏదైనా ఊరికి వస్తే బయటికి వస్తే చీర కట్టుకొని వస్తే అందంగా కొడుతుంది, జర ఒక పద్ధతి ప్రకారం కనిపిస్తుంది. ఆ ఇట్లా డ్రెస్సులు వేసుకొని వస్తే ఎవరైనా చూసిన ఏమనుకుంటారు చెప్పు. ఆగో పలానుల మడదలంట కొత్త పెంపులే ఎట్లా తయారై వచ్చింది చూడమ్మా. ఆ భయం లేదు, బుగులు లేదు, అత్తగారిది. ఆ ఎట్లా ఒడ్డర్ దానికి ఎట్లా వచ్చింది అని అనుకుంటారు. తలా ఒకరు ఒక్కొక్క మాట అనుకుంటారు రా. అందుకే నేను మీ మంచి గురించి చెప్తున్నా. ఎట్లా చెప్పినా కష్టమేందిరా మీకు. సరే మీ ఇష్టము, మీరు ఎట్లా కట్టుకుంటే నాకేంది చెప్పు. అరే ఊకోరాదే, మా చెల్లి మొదటిసారి మన ఇంటికి వచ్చింది, ఎందుకే అట్లా ఇజ్జత్ తీస్తున్నావు? సప్పదట్లుండ రాదు. అమ్మో నువ్వు కట్టుకుంటే నీకు ముద్దు కొడతాయి. మా చెల్లెకి చూడు ఎంత ముద్దు కొడుతుంది, ఏం ముద్దుగుంది అని మా చెల్లిని అంటున్నావేందే నువ్వు? సప్పదట్టుకో. ఇక పోని బావా, ఏ మనకు మా గురించి మా అక్క నేను తిడుతున్నావు బావా, నువ్వు సప్పదట్టుకో. హాయ్ మామయ్య, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన స్వీటమ్మ, ఏ కాలమై నిన్నే చూస్తున్నా, ఇంకా స్వీటమ్మ వస్తలేదు అని అనుకుంటున్నా. కేక్ తీసుకొచ్చినమ్మా, బండిలో పెట్టిన కేకు. ఇక జరైనాక కోదాము, మమ్మీ డాడీ తయారైనాక కోదాము. అన్నం తీసుకురా పో అమ్మ, ఏడుండో అన్న. సరే మామయ్య, నేను పోయి అన్నం తీసుకొని వస్తా. ఏ గీదానికి కేక్ ఎందుకు పట్టుకొచ్చినావు రా? ఇక పోయినసారి నువ్వే కోపించినావు, ఆ పోయినసారి నువ్వే కోపించినావు. ఇక పిల్లలు పుట్టినాక నుంచి ఇక జర మాకు పెళ్లి రోజు మీద అంత ఇంట్రెస్ట్ ఉంటలేదురా, జర సిగ్గాయి పాడైతుంది. ఇక అందుకే మీ అక్కని అడిగిన కేక్ గిట్లా తీసుకురానంటే ఏమొద్దు తీ, నేను ఇంట్లోనే తయారు చేస్తానన్నది. ఏ ఇంట్లోనే తయారు చేస్తావు, ఏం కమ్మగుండదు, ఇక పిల్లలకు తిన్నట్టు ఏముండదు అని అంటే ఇక సరే తీయాలంగా నువ్వు జరసేపటి నువ్వు ఫోన్ చేసి అక్క నేను కేక్ తీసుకొస్తున్నాను అన్నవంట. మా తమ్ముడు తీసుకొస్తుండు, ఏమొద్దు తీ అని మీ అక్క చెప్పాగా నేను సప్పదాకా తూకున్నారా. ఇక గీదానికి కేక్ ఎందుకు పట్టుకొచ్చినవురా? ఇంక తినిపోతే అయ్యే పోవు కదా. ఏమైతుంది బావా, ఇక చిన్న దావతే అనిపిస్తుంది నీకు గాని, ఇక మీ పెళ్ళయి ఇది 24వ సంవత్సరమో ఏమో కదా, వచ్చేసారి 25వది అవుతుంది. అది గ్రాండ్ గా ఏదాం అనుకుంటున్నా బావా. ఇక ఇప్పుడు మీ దగ్గర పైసలు లేవు, నా దగ్గర లేవు, ఏదో ఉన్న దాంట్లో సర్దుకోవాలన్నట్టు ఒక కిలో కేక్ పట్టుకొచ్చిన అంతే. ఇక మీ చెల్లి ఒకటే నా పానం తింటుంది నిన్న సంది. బావా, అక్కొల్లది అన్నోళ్ళది పెళ్లి రోజు అంటున్నావు కదా, పోదాంపా బావా పోదాంపా అంటే మీరేమో ఫోన్ చేస్తలేరు. ఇక వాళ్ళు ఫోన్ చేయండి ఎందుకే పోయేది అని అంటే మనమే కేక్ తీసుకొని పోయి కోపిద్దాంపా అని ఒకటే తలిగితే ఇక మీ చెల్లి ఒకటే పని తలిగిందని వచ్చినాం బావా. ఇక అటు కాకుండా అమ్మకి ఇట్లా ఒకటే పని తలిగింది. ఇక పిల్లలు ఎదురు చూస్తారా, పిల్లల కోసానికి ఒక కేక్ అన్న తీసుకోవరే అని ఇక అమ్మ ఒకటే పని తలిగితే వచ్చినాం బావా. పొరి పొరి తయారై రా, పొరి కేక్ గోదురు కానీ మేము మళ్ళీ వెళ్ళిపోతాం ఇప్పుడే. ఇక చీకటి అయింది అనుకో, ఇక మళ్ళీ చీకట్ల బండి నడిపించుడు పెద్ద ఆగం ఉంటది బావా. దాంట్లో తయారై రా, పొరి కేక్ గోదురు. ఆ సరే రా వస్తాము. రూపాయి ఏం తింటవే, ఏం తెప్పియాలి మీ అన్నతోని? ఇక మొన్న ఒక రోజు వచ్చిర్రు, అప్పుడు వచ్చి అప్పుడే పోయిర్రు. ఇక ఇప్పుడు వచ్చి అన్న మరి ఒక రోజు ఉంటారా పోతారా అనమ్మ. అయినా మీ ఇల్లు లేకుండా అదే మా ఇల్లు, ఇక నిద్ర పట్టది పాడు పట్టది అని అంటావు. సరే తీగ నీ ఇష్టం ఉంటుండ్రి, లేకపోతే లేదు గాని ఏం తింటవే, మన ఏనా పులిహోర గిట్ల ఏనా తింటవా? ఏమొద్దక్క, తినేసే వచ్చినాము. ఇక ఏమొద్దు, కడుపంతా టైట్ ఉంది కాబట్టి సాయంత్రమే తిన్నాము, ఇక తినబుద్ధి అయితే లేదు. ఏమొద్దు తీ అక్క, మీరు తినరు, మీ మట్టుకి వండుకోర్రక్క, మేము అందరం తినొచ్చినాం గాని. అరే అదేంది చెల్లె, మనం ఏదైనా దావత్ పోతే తింటానికి పోతాం కానీ నువ్వేంద్రా ఇప్పుడే తినొచ్చినాము వద్దు వద్దు అని అంటున్నావు. ఇక నీకు మటన్ అంటే ఇష్టమే కదా, మటన్ మంచిగా తింటావు కదా, మటన్ తీసుకొస్తా తియ్యి. ఇక మీ అక్క వండి పెడితే తినిపోదురు కానీ ఇవాళ మటుకు చికెన్ తీసుకొస్తా. పిల్లలు మటన్ తినరు కారా. ఏ మటన్ ఎందుకు బావా, ఇక మొన్న ఆల పెళ్లి రోజుకే ఉంటే ఇంత ఒక్క ముక్క గిట్ట నోట్లో పెట్టుకోలేదు రూపా. ఎందుకు పైసలు దండుగా అదే చికెన్ పట్టుకరా రాదు, అందరం కలిసి తిందాము. చికెన్ అయితే ఇక కూర చాలా వస్తుంది, ఇక రేటు గిట్ల తక్కువనే ఉండొచ్చు. ఇక ఒక అర్ధ కిలో చికెన్ పట్టుకరా పోరాదు, అందరం తింటాం గాని మంచిగా వండుతా. అంతే అంటవానే, సరే సరే లోపలికి వానితో మాట్లాడేది ఉంది.
కాదే నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదా అని. వాళ్ళు అంత దూరంకి కేక్ పట్టుకొని వస్తే నువ్వు మటన్ వద్దు చికెనే తీసుకురా, ఏమొద్దు పులిహోర చేస్తా, ఇవన్నీ మాటలు ఎవరిని ఇజ్జత్ తీద్దాం అనుకుంటున్నావి? నాకు అర్థం కాదు. కాదు పైసలు ఉండి ఇట్లా పీశాతలు చేస్తావు ఎవరి కోసము, ఎవరి నాగం చేస్తాను ఇవన్నీ మాటలు నీవి నాకు అర్థం కాదు. ఆ పైసలన్నీ ఎక్కడ పెడతావే? ఇప్పుడు వాళ్ళు అంత దూరం వచ్చి ఏమనుకుంటారు? తిండి తాగుడులేని ఇంత దూరం వచ్చి మనం దండుగా అని ఫీల్ అయిపోరా అని మీ వాళ్ళు. ఆ మందికి అయితే పెడతలేం కదనే, మీ వాళ్ళే కదా వాళ్ళు. ఆ మీ తమ్ముడు ఏమనుకుంటాడు? సరే మీ తమ్ముడుగా పాతోడు ఏమనుకున్నా సరే గాని మీ కొత్త మరదలు ఏమనుకుంటది? ఆగో చూడు మా ఆడవిల్ల చికెన్ మటన్ తీస్తా అంటారు కానీ పులిహోర చేసి నా ఏం తింటావని అడుగుతుంది. నేను మన కడుపుతో ఉన్నానా అని అనుకోదా అని ఫీల్ కాదా అని. పుల్ల మటన్ మంచిగా తింటదని నేను మటన్ తీసుకొస్తా అన్నా. నేను ఎట్లకైనా తెస్తానే నీకెందుకు? చికెన్ తీసుకురా రాదు మటన్ తినదు అని అంటున్నావు. ఇక పోరు మంచిగా తింటదని నాకు తెలుసు మటన్. ఇక నేను ఏదన్నా నువ్వు కాదంటావు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? ఇక పైసలన్నీ ఎక్కడనో ఆగం పట్టిస్తున్నావు, నాకు అర్థం అయితలేదు ఎక్కడ చేస్తున్నావు ఏం కథ. కానీ ఇక ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఇజ్జత్ పోకుండా చూసుకోవాలంటే ఇక నేను ఎవరి దగ్గర అప్పో సప్పో చేసి ఒక 2-3 వేలు అప్పు తీసుకొచ్చి ఇంత మటను ఇంత చికెను ఇక వాళ్ళకి మీ తమ్ముళ్ళకి ఇద్దరికి ఫుల్ పార్టీలు. ఇక నేను ఒక బీర్ సీసా తెచ్చుకొని కథం చేస్తాము దావతో. నువ్వు ఒక్క మాట నువ్వు తెలియదు చెప్తున్నా. అయ్యో పైసలు ఏంది అప్పో సప్పో వేసి తెస్తంటున్నావు? ఈ అటు కాకుండా ఇంకా మీద నుంచి నోటు తెరవద్దు అని అంటున్నావు. ఆ పైసలు పుణ్యానికి వస్తున్నాయా? ఎవరు రమ్మనరాలను మా ఊళ్ళో అయితేంది మీ ఊళ్ళో అయితేంది. ఆలొక లెక్క ఈలొక లెక్క నేనేం చూడను, నీ లెక్క ఏం కాదు. కానీ కాదు మనము ఫోన్ చేసి రమ్మన్నమా వాళ్ళంతా వాళ్ళే వచ్చిరు కదా. సబ్బుదట్టు ఉన్నదో లేదో పెడితే నీళ్ళైనా నిప్పతొక్కైనా తిని మూసుకొని పోవాలి. గాని ఆ చికెన్ తెస్తా మటన్ తెస్తా అంటున్నావు. వాళ్ళ ఇంటికి పోతే మన గుల్ల గుల్ల పెడుతున్నారు. నువ్వు బాగా మాట్లాడతావయ్యా. సప్పుడు తట్టుండు, లేనప్పుడు లేని తిరిగానే ఉండాలి. ఇంత కేక్ తయారు చేస్తారా మొగడా? మంచి ఇంటి లావులో మనం నలుగురమే తిందాము, ఏమంటే ఏం చెప్పొద్దు అంటే మా తమ్ముడు ఫోన్ చేయగానే ఎట్లయిందో నీకు? సరే సరే రవిగా ఫుల్ బాటిల్ తీసుకొస్తానన్నావు. ఈ ఆడు కిరణ్ గారు తక్కువ తాగుతాడు అనుకుంటున్నావా? ఆంటే 2 ఫుల్ బాటిల్ దాకా కావాలి, ఎక్కడికి తెచ్చి పెడతావు ఏం కథను? ఏమైనా పైసలు ఖర్చు పెడుతున్నావు ఈ మధ్య చూస్తున్నా. ఈ జీతం వచ్చినాక ఎన్ని వేలు ఇస్తావు మరి ఈ నెల నా చేతికి? ఇక చూస్తున్నా ఊపుటా ఉంటే నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు ఫ్రీ శాతలు చేస్తున్నావు అని నా మీద మొత్తుకుంటున్నావు. జరుడు ఫ్రీ శాతలు ఇవన్నీ వెళ్తాయావు. అరే నీదేం గుణమే తల్లి, నీ అసంటి దాని ఏడదులే. ఇక ఇటువంటి వాళ్ళు ఉండని గిట్ల ఉండొద్దే. కాదే ఎన్నడో ఒకనాడు వచ్చిన వాళ్ళకు అమాస పుణ్యానికి వచ్చిన వాళ్ళకు తిండి పెట్టనీకి అంత బాధ అవుతుంది నీకు. మీ వాళ్ళే కదా, నీ తోడబుట్టిన వాళ్ళే కదా. నీ మరదలు నీ ఇంట్లోకైనాగా వచ్చింది. మీ అమ్మగారు ఏమనుకుంటారు? ఆ మరి మా అమ్మ ఫీల్ అవుతుంది, ఇంతదానికి అంతదానికి ఫీల్ అవుతుంది. అయ్యి అమ్మ మరదలకు ఒక చీర పెట్టాలని నువ్వే అంటావు. ఇప్పుడు వచ్చినప్పుడేమో సప్పుడు చేస్తలేవు. వాళ్ళు రోజు వస్తున్నారే, రోజు వచ్చి తినిపోతున్నారే మన ఇంటికాడ. ఎవడు చుట్టాలు రారు పక్కాలు రారు మన ఇంటికి. ఎప్పుడు అమాస పుణ్యానికి వచ్చిన వాళ్ళకి ఇట్లా ఇజ్జత్ తీపిచ్చి తిండి పెట్టక తీకాన పెట్టక పంపిస్తావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని ఇజ్జత్ తీద్దాం అనుకుంటున్నా చెప్పు. మా వాళ్ళకి ఇట్లా చెప్తానే అంటే వద్దంటే వద్దానంటివి. ఇప్పుడు మీ వాళ్ళకి పెడుతున్నావు ఇట్లా పెట్టనిస్తలేవేంది? మీ అక్క చెల్లెలు చెప్తే నేను ఎందుకు వద్దన్నా? నువ్వే అన్నావు. మా అక్క చెల్లెలు పెద్దగా అవుతుంది, మన దగ్గర పైసలు లేవా నువ్వే అన్నావు. చెప్పరాదు? నీకు అంత కోపము మీ వాళ్ళు రాలేదనే ఉంది. అగో మీ అమ్మ ఇట్లా ముఖం ఇంతలా పెట్టుకొని ఎట్లా కూర్చుంది చూడు బయట. ఇక మా వాళ్ళని చూడగానే ఆమెకి ఎట్లయితుందో ఏమో. ఇక మా అమ్మ అప్పుడే ఫోన్లో మాట్లాడింది నాతోని. ఏమొద్దు బిడ్డ, నేను మీ నాయన ఏం రాము, మీ అత్త ముందే మంచిది కాదమ్మా, మేము వస్తే ముఖం అంతా మార్చుకుంటది, ఇక మీ తమ్ముడు మరదలే వస్తారు అని చెప్పింది మా అమ్మ. మీ అమ్మ గుణము ఎందుకు అట్లా ఉంటుంది చెప్పు? నువ్వు ఇట్లా అందుకే ముఖం మార్చడం నాకు అర్థమైంది. కానీ ఇక అప్పటి నా మీద కోపం అయ్యేదంతా మీ వాళ్ళు రానందుకే. నాకు తెలియదా నీ గురించి? అరే నీ కన్ను మొత్తం మా అమ్మ మీదనే ఉంటదా అని నాకు అర్థం కాదు. ఎప్పుడు మా అమ్మ మీదనే వాడు ఏడుస్తావు. అంత బాధ నీకు ఏమైతుంది మా అమ్మని చూస్తుంటే? అస్సలు ఇది అవుతావు, మా అమ్మని అంటే ఇది అవుతావు. మరి అలా బిడ్డలు రాకుండా మాకు బాధ అనిపించదా అని? ఇక నా కొడుకు సొమ్ము అంతా తినిపోతుర్రు. నా బిడ్డలు వచ్చాన తినిపోతులు. కానీ ఏ తల్లి కాని ఉంటది అత్తగారు వస్తే? నువ్వేమి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? నీకు ఇట్లుగానే మీ అమ్మ కాని కాడ నీ మరదలు ఎట్టేట్టు అనుకుంటది నువ్వు పోతే. ఇక అవన్నీ ఆలోచించాలి. ఎరు ఇరుకుతావు కదా. నా తమ్ముడిని పెళ్లి వారం 10 రోజులు ఉండొస్తానంటే పుణ్యానిక? రేపే మీ అమ్మ మీ అయ్య గిట్ల అంటారు. ఇక సరే గానీ నీతో పంచాలు పెట్టుకుంటు నా వల్ల కాదు. కానీ ఏం తీసుకొస్తావో తీసుకురాపో. ఏముంది తీసుకొచ్చేది? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఇంకో నన్ను 500 అడుకుంటా. ఇక మందుకి ఆడికాడికి 5 సరిపోతాయి అవి. ఇంకా తిండి ఖర్చుకు చికెన్ కు మటన్ కు నువ్వు పైసలు తీసుకొని వస్తా. నా దగ్గర 500 ఉన్నాయ్యా. కాదు చికెన్ మటన్ ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. ఒక 1/2 కిలో చికెన్ తీసుకొస్తే అయిపోతుంది కదా. నేను తిననే తినా.
ఇక నువ్వు ఇట్లా తిననే తినవు, ఇక పిల్లలు వాళ్ళు ముగ్గురు అంతే కదా. గాదానికి మటన్ తెస్తా చికెన్ తెస్తా అని అంటున్నావు, పైసలు ఖర్చు పెడతాను నీకు ఏమనిపించదా? ఇంకా ముందు ఏం ఆలోచించావు నువ్వు? సరే నేను అన్నట్టే ఇక మటన్ వద్దంటున్నావు కదా పైసలు ఎక్కువ అవుతాయి అని. ఇక నువ్వు అమ్మా ఇక సరే నీకు చెప్పడం నా వల్ల కాదు కానీ ఇక చికెన్ ఒక 2-3 కిలోలు తీసుకొస్తేనే 250 రూపాయలు ఏమో ఉంది. ఒక 500 పెడితే 2 కిలోలు వస్తుంది. ఇంకా 500 చూడు ఒక 3 కిలోలు తీసుకొస్తాను, నిమ్మలంగా తినొచ్చు. నువ్వెందుకు తినవే? అందరు తింటుంటే నువ్వు ఉపాసం ఉంటావా? ఇప్పుడు మీ మరదలు ఏమనుకుంటది? అగో చూడు మాకు తినమని అంటుంది కానీ ఆమె తింటలేదు అని ఫీల్ అవుతుంది. మీ మరదలతో కలిసి కూర్చొని తినాలి కదనే. ఏంది తల్లి నువ్వు గిట్లా ఆలోచిస్తున్నావు? రూపాయి రూపాయి ఒక దగ్గర చేసి ఏం చేస్తావే? పైసలన్నీ ముళ్ళ ముళ్ళ పెట్టుకుంటావు. ఏమైనా ఎప్పుడు చూడు పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అంటావు. ఇప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఏమనుకుంటారు? ఆగో చూడు మా ఆడవిళ్ళు ఏం వండి పెట్టలేదు, ఏం తాపియలేదు, తినిపియలేదు, ఉత్తగానే పంపించింది అని ఇక చాలా ఫీల్ అవుతారు. అలా ఇంటికి పోయినాక డబ్బు సాటిస్తారు అందరికి. నువ్వు ఇట్లా ఇజ్జత్ వేషాదాలు ఎందుకు చేస్తున్నవే? సబ్బుదాకా ఉన్నదంటనో లేని దాంట్లో వాళ్ళకి నచ్చినట్టు తిండి పెట్టి పంపిస్తే అయిపోతుంది కదా. మీ తమ్ముడు ఎంత ఖర్చు పెట్టడే మనం వాళ్ళ ఇంటికి పోతే నాకు ఫుల్ బాటిల్ మీద ఫుల్ బాటిల్ తెస్తాడు, బీర్ సీసాల మీద బీర్ సీసాలు తెస్తాడు. ఏం తింటావు బావా ఏం తాగుతావు బావా అని పిల్లలకు నచ్చిన తిండి పిల్లలకు తెస్తాడు, మనకు నచ్చింది మనకు తెస్తాడు. గట్ల నిమ్మలంగా అన్నిందల తెచ్చి వండి పెడతారు వాళ్ళు. మనం ఆడిపోతే అన్నిందల మర్యాద చేస్తారు. మన ఇంటికి వస్తేనేమో పావు కిలో చికెన్ పట్టుకరాబో అని అంటావు నువ్వు. ఏం మనిషివే? వాళ్ళ ఇంటికి పోతేప్పుడు ఎట్లా మర్యాద చేస్తారు, వాళ్ళ ఇంటికి పోతే మనం గిట్ల అట్లా మర్యాద చేయడం నేర్చుకోవాలి. ఏమైనా పైసా పోతే పానం పోదు అన్నట్టు ఏమైనా ఇంకొక ఏ గుంజుకుంటావు. ఏమో తల్లి నీకే ఎరుక. ఓ సరిత ఏం చేస్తురురా? ఓ ఏమో చుట్టాలేమో జోరుకొచ్చిర్రు, సోఫాలో నిలబడ్డరు. మీ తమ్ముడు మీ మరదలు మొన్న కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురారా? ఎంత ముద్దుగా ఉందమ్మా జోడి. అవును పెంటక్క, మా మరదలు మా తమ్ముడు గీళ్ళే మొన్న పెళ్లి అయిందంటే మొన్న పెళ్లి అయిన వాళ్ళు గీళ్ళే. ముద్దుగుందా అక్క మా మరదలు? ముద్దుగుంది చెల్లె. మీ తమ్మునికి ఆమెకు ముద్దుగా సెట్ అయింది గాని కాదురా, పిల్ల చీర కట్టుకొని వస్తే కాదా ఆడపిల్లల ఇంటికి మొట్టమొదలు వచ్చింది. ముద్దుగా చీర కట్టుకొని వస్తే ఎంత ముద్దు కొట్టి పిల్ల డ్రెస్ వేసుకుంది. ఏం అందం సందం లేని డ్రెస్. నువ్వు చెప్పవా సరిత పోరికి చీర కట్టుకొని రమ్మని చెప్పొద్దారా? ఏమో అక్క, అయ్యాలి రేపు మన మాట చెప్తే ఎవరింటారు? మా అమ్మనే బెదిరియదు. మా అమ్మ ఎన్నడు మరి డ్రెస్ వేసుకోకురా రూపా, కొత్త పెళ్ళైన చీరలు కట్టుకొని ఉండాలా అని ఎన్నడు మా అమ్మ చెప్పలే. మరి దానికి ఎట్లా భయం తెలిస్తే చెప్పు. లత్త మొగడు మా తమ్ముడు ఇట్లా ఏమనంది నాకెందుకు అక్క వచ్చిన బాధ. నేను ఒక మాట అన్నా, ఇట్లా చుట్టాల ఇంటికి ఏడుకన్నా పోతే చీరలు కట్టుకొని రావాలని డ్రెస్సులు వేసుకొని పోవద్దంటే సరే అక్క ఇక దబదబ్బని వచ్చినాం కదా అని అంటే సరే వీడికి దబదబ్బని వచ్చినావు కానీ ఏదన్నా ఊరిపోతే అట్లా పోవద్దే అని చెప్పిన. ఇక సరే అని అన్నది అక్క. ఏమైంది అక్క గిట్ల వచ్చినావు? ఏం కాలేదు చెల్లె, ఇక జోరుగా బండ్లు వచ్చి మీ ఇంటి ముందర టాప్ని ఏమైనా దావతా అని అనుకుంటున్న చెల్లె. ఏం దావతుందిరా? జోరుగా వచ్చిరు చుట్టాలు. మీ అమ్మగారు మీ అమ్మ మీ నాయన గిట్ల వస్తుర్రా మరి? ఏమొస్తలేదు అక్క, ఇక మా నాయనకు పొలం కాడ పని సరిపోదు. ఇక మా అమ్మని రమ్మంటేనేమో నాయనకు ఎవరు పెడతారా, మీరే రవి పిల్లల్ని తీసుకొని అని ఒకటే పందలుగుతుంది. పిల్లలేమో మేము రామే మేము పోము, అమ్మమ్మని రమ్మని కానీ పిల్లలు తలుగుతారు. ఇక ఏమనాలి అక్క? ఇవాళ మా పెళ్లి రోజు ఉంది అక్క, 24వ పెళ్లి రోజు. ఇక ఏం చేసుకోమని చెప్పిందిగా నిన్నను మొన్న నీతో మాట్లాడితే అక్క. నేను ఏం చేసుకోమక్క పైసలు లేమని చెప్పిందిగా. ఇక మా తమ్ముడు పొద్దుగల ఫోన్ చేసి ఫోన్ల మీద ఫోన్ చేసి అక్క ఇవాళ వస్తాం అక్క, పిల్లలు కేక్ అని పట్టుకొని వస్తాము, కేక్ గోదురు మీరు 24వ పెళ్లి రోజు కదా 25వ రోజు మంచిగా చేస్తుంది, ఇప్పుడు పైసలు లేవని మా ఊడు అన్నాడు. ఇక సరే తీరా, ఇక నీ ఇష్టం, నేను ఎందుకు కాదంటాము, ఇక మా దగ్గర పైసలు లేవని సబ్బు దాక్కుతున్నాము. ఇక మరి నువ్వు తీసుకొని వస్తానుగా మేమెందుకు కాదంటాము, ఇక తీసుకొని రా అంటే ఇక మా వచ్చిండక్క. అరే అట్లా నా మీ తమ్ముడు పట్టుకొని వచ్చినాడు, అదే బండి మీద ఒక కేక్ ఉంది, మీ సీతమ్మ ఒకటే పని ఆడుతుంది ఆ కేక్ కాడ. ఏంది బుద్ధి అంటే మా మామయ్య కేక్ తెచ్చిండు అంటే మరి పుట్టినరోజు గిట్ల ఉందో పోయలేదు, అందుకే చుట్టాలు గిట్ల జోరుగా కనిపిస్తున్నారు అని అనుకున్నా గానీ అయ్యో మీ పెళ్లి రోజు కదా చెల్లె, మరి ఏమైనా చికెన్ మటన్ ఏమైనా ఉన్నవా అని. ఇక మీ మడదలు రాక వచ్చినట్టు కొత్త పెన్ పిల్ల, మరి ఒక చీర ఒక రాయిక బట్ట, మీ తమ్మునికి ఇక బట్టలన్నా సరే, ఇక పేనిండ బట్టలైనా సరే, ఒక టువాల మెల్లేసినా సరే చెల్లె, తీసుకురాకపోయినావా బట్టలు? ఏడక్క ఏదేలేదు, ఇక తేవాలే, ఇక తెద్దామంటేనేమో పైసలు లేవు, చేతి ఒక్క రూపాయి లేదక్క. ఇదేందో దరిద్రం పాడై నెల రోజుల సంది మా తమ్ముని పెళ్ళైన సంది చూస్తున్నా, చేతి ఒక్క రూపాయి ఇక గవ్వ చిక్క లేదక్క. ఇక ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. ఇక ఇప్పుడు పెళ్లి రోజు ఇట్లా ఏం వద్దు, ఇంట్లో గిట్ల సేమి పైసలు తెద్దామన్నా కాదామన్నా పిల్లలకు పైసలు లేవక్క. ఇది సపదాకు తూకున్నా,
ఇక మా తమ్ముడు వచ్చిండు. ఇక ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పు? చికెన్ ఉండలే, మటన్ ఉండలే, బీరకాయ పప్పు చేసిన పొద్దుడు అదే ఉంది. ఇంత బగారన్న పచ్చిపులుసు చేస్తా బిడ్డ, పప్పుచారన్న చేస్తాను కూరలోకి చెప్తే ఇక సరే అమ్మ చికెన్ తెస్తలేవు కదా అని అలిగిర్రు. ఇప్పుడు మా తమ్ముడు మా మరదలు రాగా నేను ఏమంటుండు, చికెన్ మటన్ తెస్తానే అని అంటుండు. ఇక మటన్ ఎందుకు అక్క? మా మరదలు ఒకటే తింటది, మా తమ్ముడు మటన్ తినడు. ఇక దానికి ఎందుకు అక్క, మొత్తమే చికెన్ తీసుకురా, ఒక అర్ధ కిలో తీసుకొస్తే మస్తు మస్తు అవుతుంది అంటే నీ మరద ఏడింటుండు నా మాట. అర్ధ కిలో చికెన్ 1 ముక్కలో పెడతావే, 2-3 కిలోలు తెప్పి అందరం తిందాము అని అంటుండు. పైసలు ఏం కాలానికి ఉన్న దాంట్లో సర్దుకోవాలి కదా అక్క. నా మాట నేను చెప్తున్నాడు, ఈయన మాటని ఏం గెలవాలి అక్క, ఏం చేయాలి చెప్పు? ఆ 2-3 కిలోల చికెన్ ఏమి ఇచ్చి నాకు అర్థం కాదు. ఒక అర్ధ కిలో చికెన్ తెస్తే అర్ధ కిలో ఉల్లిగడ్డ కోసేస్తే అయ్యే పోతుంది, ముద్దుగా అవుతుంది కూర. ఏటైనా సప్ప సప్ప కలుపుకొని తింటే అయ్యే పోతుంది. ఈయన అప్పు సప్పు చేసి తీసుకొస్తానే నీకెందుకని నాతో పంచాలు పెట్టుకుంటుండ అక్క. ఇక అదే మాట్లాడుకుంటున్నాము. ఇక బట్టలు తెద్దామంటే ఇప్పుడు పైసలు కావాలి, మళ్ళీ వచ్చినప్పుడు పెడతా అక్క ఏమని అనుకోని. మరి పైసలు ఏంటి, ఏం చేయాలి చెప్పు? రాక రాక వచ్చినప్పుడు కొత్త పెంటిల కూతగా పంపుద్ది, ఒక రైక బట్టనన్న పెట్టాలి గాని ఇక సొంత నీ మరదలాయే. ఉన్నదే ఒక తమ్ముడు ఒక మరదలాయే, వాళ్ళకి పెయినిండ బట్టలు పెట్టి పంపాలి చెల్లి. ఇక అప్పు చేస్తావు సప్పు చేస్తావు, ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటావు, ఏమైనా చేసుకో కానీ ఉత్తగా పంపుద్ది చెల్లి. ఉత్త చేతతోని మంచిగా ఉండదు, ఎప్పటికీ కలకల. ఇక రేపు రేపు ఏమంటది మీ మరదలు? మొట్టమొదలు మాడవిల్లలు ఇంటికి పోతే ఒక రైక బట్ట పెట్టలేదు, ఒక చీర పెట్టలేదు మాడవిల్ల అని చీప్గా తీసి పడేస్తారు. ఎందుకు చెల్లి అంత మాట మనకి ఎందుకు చెప్పు? తిప్పి కొడితే ఒక 300-400 ఒక చీరనే వచ్చాయి. అరనే ఒక లంగా తీసుకో, లైనింగ్ తీసుకో, మీ తమ్మునికి ఒక తువాల తీసుకుంటావా, మరి పెయినిండ బట్టలు తీసుకుంటావా? ఇక అప్పు చేస్తే అప్పు చేసేలే, ఎప్పటికి మాట నేను మిగిలిపోతుంది. ఎందుకు చెప్పు? ఎన్ని పైసలు వేస్ట్ ఏమే, మనం తిండి తిండి కాదు ఆ ఖర్చు. ఇక వచ్చిరు కదా ఉత్తగా పంపకుండా కొని చేసేయండి, ఏం కాదు పెట్టు. మీ అమ్మ ఇట్లా ఫీల్ అవుతుంది అగ చూడు. నా కోడలు పోతే నా బిడ్డే రైక బట్ట ఇట్లా పెట్టలే అంత గతి మళ్ళీ కానీ మీ అమ్మ ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది. ఉన్న ఒక బిడ్డ ఉండి ఏందమ్మా పెట్టరాదు. ఆగో చూసినవానే పెంటమ్మ వద్ద ఇట్లా కరెక్టే చెప్తుంది. ఇప్పుడు ఇంత దూరం వచ్చి మీ తమ్ముళ్ళు తాపియలే తినిపియలేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. మీ మరదలేం ఫీల్ అవుతుంది? ఆగో ఇంత దూరం వస్తే మా ఆడవిల్ల చూడు ఒక రైక బట్ట పెట్టలేదు, ఒక చీర పెట్టలేదు అని ఆమె ఫీల్ అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? ఇక పైసలు లేని కాలానికి